జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జైహోకు స్వాగతం. ఆకుపచ్చ లోకం అతడి స్వప్నం, 3 దశాబ్దాల హరిత సంకల్పం, నేలగిరుల్లో పడగెత్తిన కలప మాఫియాను ఎదిరించిన ధీరుడు, లక్షల మొక్కలు నాటిన హరిత యోధుడతడు. అత్యంత సామాన్యుడు ఆ కోవే బస్సు కండక్టరు. ముంబై నిరుపేదల వాడల్లో తమ చెంతకు రాలేని చిన్నారుల వద్దకు వెళ్లి శాస్త్రీయ సంగీతం నేర్పుతున్నారు 2 సోదరీమణులు. చిట్టి కోయిలల మానస వీణలను శృతి చేస్తున్నారు. విభిన్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. జై హో. అది మొక్కవోని దీక్ష, అవిశ్రాంత యోధిని మొక్కలు నాటే దీక్ష. ఏళ్లు కాదు, దశాబ్దాలుగా ఆయనకు అదే పని. ఆ దీక్షా దక్షుడు మరిముత్తు యోగనాథన్. ఊరు కోయంబత్తూరు. బస్సు కండక్టర్గా పనిచేస్తూ విరామ సమయాల్లో హరితోద్యమమే ఊపిరిగా ముందుకు సాగారు. లక్ష్య సాధనకు లక్షల మొక్కలు నాటారు. ఆయన స్ఫూర్తితో విద్యార్థులు హరిత సైన్యంలా కదిలి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఎక్కడ వనమహోత్సవాల సందడి ఉంటుందో, ఎక్కడ హరిత సైన్యాలు భూదేవికి పచ్చబొట్టు పెడతాయో, ఎక్కడైతే అడవి దొంగలు నిర్దాక్షిణ్యంగా చెట్లను నేలకూలుస్తుంటారో ఆయన అక్కడ ప్రత్యక్షమవుతారు. వారి గుండెల్లో దడ పుట్టిస్తారు. ఆయనే కోయంబత్తూరు హరిత యోధుడు, ట్రీమ్యాన్ గా ప్రసిద్ధుడైన మరిముత్తు యోగనాథన్. ఆయన 1969లో తమిళనాడులోని కోవైలో పుట్టారు. తేయాకు తోటల నీలగిరిల్లో పెరిగారు. 12 ఏళ్ల వయసులోనే కలప దొంగలపై పోరాడారు. ఆయన మీద భౌతిక దాడులు జరిగాయి. ఈ క్రమంలో హరిత ఉద్యమకారుడు జయచంద్రన్ పరిచయం తన జీవితాన్ని మలుపు తిప్పింది. கோயம்புத்தூர் தமிழ்நாடு டிரான்ஸ்போர்ட் கார்பரேஷன்ல பஸ் கண்டக்டர் இருக்கேன். ஒரு 38 ஆண்டுகளாக నేను యోగనాథన్, కోయంబత్తూరులోని తమిళనాడు ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నాను. గత 38 ఏళ్లుగా నేను పర్యావరణ పరిరక్షణ కృషిలో నిమగ్నమై ఉన్నాను. మొక్కలు పెంచడంతో ఉండే ప్రయోజనాలపై స్లైడ్ షోలు ఇచ్చేందుకు 8700 పాఠశాలలు, కళాశాలలు సందర్శించాను. அப்படிங்கறத எடுத்து காட்டி அதற்கு பிறகு மாணவரிடத்துல என்ன பண்ணலாம் அப்படின்னு சொல்லுவேன். పేదరికం నీడన పుట్టి పెరిగిన యోగనాథన్ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. 7.5 వయసులో తండ్రి మరణంతో అమ్మ నీలగిరులకు తీసుకొచ్చింది. అప్పుడే ప్రకృతితో అనుబంధం ఏర్పడింది. ఆర్థిక ఇబ్బందులతో 12వ తరగతికే చదువు ఆగిపోయింది. కానీ పర్యావరణంపై మమకారం మాత్రం తగ్గలేదు. తమిళనాడు ఆర్టీసీ బస్ కండక్టర్ గా కొలువు దొరికింది. వేతనంలో 40% సొమ్మును పర్యావరణ సంరక్షణకే వెచ్చిస్తూ యోగనాథన్ తన నిబద్ధత చాటుకున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా కుటుంబ సభ్యుల సహకారంతో నమ్మిన బాటనే నడిచారు. என் பேர் வளர்மதி, யோகநாதன் மிஸ்ஸஸ் பேசுறேன். మా వారు మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నారు. మా పెళ్లికి ముందు నుంచే ఈ పని చేస్తున్నారు. మొదట ఈయన వ్యవహారం చూసి మాకు కోపం వచ్చేది. కానీ తను చేస్తున్న పని వల్ల ఎంతో నష్టపోయారు. నెలంతా చేసే పనిలో ఇదే సగముంటుంది. అయితే ఈ కృషికి అంకితమై విధి నిర్వహణకు గైర్హాజరుతో తరచూ బదిలీ అవుతున్నారు. తన సంతృప్తి కోసమే ఈ మొక్కల పని. తనని అర్థం చేసుకున్నాం. మాకు అలవాటైంది. కుటుంబத்தை பார்க்கலங்க, వీట్ల ప్రచనలు వరదా செய்யும். దాదాపు 4 దశాబ్దాలుగా తమిళనాడులో యోగనాథన్ నాటి పెంచిన మొక్కలు పంచినవి 4 లక్షలుండొచ్చని ఓ అంచనా. బస్సు ప్రయాణికులకు టికెట్ ఇచ్చే సమయంలోనే సంచి నుంచి ఓ మొక్క తీసి బహుకరిస్తారు. తన వారాంతపు సెలవు సోమవారం నాడు పాఠశాలలకు వెళ్లి వన మహోత్సవాల్లో పాల్గొని మొక్కలు నాటుతారు. తన ఎల్సిడి ప్రొజెక్టర్ తీసుకెళ్లి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యం తెస్తున్నారు. ఏ విద్యార్థి నాటితే ఆ మొక్కకు ఆ విద్యార్థి పేరు పెట్టి పెంచే బాధ్యతను అప్పగిస్తుంటారు. తద్వారా ప్రకృతితో వారు అనుసంధానమవుతారని యోగనాథన్ విశ్వాసం. ஸ்லைட் பிரசன்டேஷன் பண்ணும்போதே அவர்களுக்கு ஒரு வழி எடுக்கிற அளவுல இருக்கும் அந்த ஸ்லைட் பிரசன்டேஷன். నా స్లైడ్ ప్రజెంటేషన్లు విద్యార్థులకు అవగాహన కల్పిస్తాయి. మన దేశంలోని చెట్టు, చేమ, నదులు, చెరువులు, సరస్సుల సహజ సౌందర్యాన్ని వారి కళ్ళ ముందుంచుతాయి. ప్రకృతికి పూర్వ వైభవ పునరుద్ధరణకు ప్రేరణనిస్తాయి. செயல்படுவதற்கு தயாராக இருக்கிறார்கள், செயல்பட்டு கொண்டிருக்கிறார்கள். మొక్కల పెంపకాన్ని ఒక పాఠ్యాంశంగా చెయ్యాలని, నిర్మాణానికి ముందే స్థిరాస్తి వ్యాపారులు మొక్కలు నాటి పెంచాలని యోగనాథన్ సూచిస్తున్నారు. చెన్నైలో ఆయన ఇటీవల ప్రాజెక్టు భారతీయార్ యూనివర్సిటీలోని కుయిలీ తోపు అంటే పక్షుల అభయారణ్యం
ఇందులో 2000 రకాల స్థానిక జాతులు, పండ్ల మొక్కలు నాటి పెంచారు. సుస్థిర ఆదాయానికి దేశంలో ప్రతి ఇంట మామిడి, సపోటా, కొబ్బరి, జామ, పనస మొక్కలు నాటాలన్నది ఆయన అంతిమ లక్ష్యం. நிறைய மரம் நடுகிற మొక్కలు నాటాలంటే చాలా డబ్బు కావాలి. ఆ వ్యయం భరించేందుకు సిద్ధం కావాలి. ఒక్కో మొక్క ధర కనీసం 100 రూపాయలుంటుంది. వివిధ రకాల మొక్కలు కావాలంటే మీరు డబ్బు ఖర్చు చేసి వాటిని కొనాలి. ఏడాది క్రితమే నేను సొంత నర్సరీని ప్రారంభించాను. ఏటా 1,00,000 రూపాయలు విలువైన మొక్కలు పంపిణీ చేస్తాను. అయితే అదే సమయంలో నేను జబ్బు పడడంతో నర్సరీని అభివృద్ధి చేయలేకపోయాను. నేను దాదాపు సగం జీతం మొక్కల కొనుగోలుకే వెచ్చిస్తాను. மீண்டும் ஒரு சம்பளத்துல பாதி அளவுக்கு நர்சரியில மரக்கன்றுகள் வாங்குவதற்கு செலவு இருக்குது. యోగనాథన్ అవిశ్రాంత సేవలను భారత ప్రభుత్వం గుర్తించింది. ఎకో వారియర్ పురస్కారంతో గౌరవించింది. తమిళనాడు ప్రభుత్వం సుత్రు సుజల్ సెయ్యల్ వీరార్ సత్కారంతో ఆయన హరిత కృషిని ప్రశంసించింది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యావరణ పరిరక్షణల యోగనాథన్ తపన, కృషిని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మెచ్చుకున్నారు. ఈ యోధుడికి ఎన్ని సత్కారాలు లభించినా పనిచేసే రవాణా సంస్థ మాత్రం క్రమశిక్షణ అవసరమన్న అర్థంలో ఎన్నో పర్యాయాలు బదిలీలతో హెచ్చరించింది. అయినా యోగనాథన్ మనసా వాచా నమ్మిందే ఆచరిస్తున్నారు. భార్య వలర్మతి, కుమార్తెలు మోనిషా, సత్యప్రియ మద్దతుతో ఆయన సంకల్పం మరింత బలపడింది. క్లైమేట్ వారియర్ ఆఫ్ ది ఇయర్ 2000 నా కృషిని గుర్తిస్తూ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు వచ్చాయి. అలాంటి పొందిన వాటిలో 2022లో క్లైమేట్ వారియర్, 2008లో నాటి ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ చేతుల మీదుగా ఎకో వారియర్ సత్కారం, ఇంకా తమిళనాట నా సేవలకు గాను రిలయన్స్ నుంచి రియల్ హీరో, అన్సంగ్ హీరో, పెరియార్, గ్రీన్ ఛాంపియన్ లాంటి అనేక పురస్కారాలు వరించాయి. గ్రీన్ ఛాంపియన్ అవార్డు, స్టేట్ అవార్డు కొడుతున్నారు. యోగనాథన్ కథ పర్యావరణ ప్రేమికుడి హరిత సంకల్పానికి గొప్ప ఉదాహరణ. ఒక సమాజాన్ని కదిలించటానికి ఒక్కరు చాలని నిరూపించిన వ్యక్తి. నేడు ప్రభావిత శక్తి. మొక్కలు నాటడమే కాదు, వాటిని పెంచాలని స్వచ్ఛంద సంస్థలు సైతం కొనసాగింపు చర్యలను పట్టించుకోవటం లేదన్నది యోగనాథన్ ఆవేదన, అభిశంసన. ఉయిర్వాళ ఒక మరం தான். பல கோடி மக்கள் కోట్లాది జనం ఉన్న మన దేశంలో ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటినా ప్రకృతికి పూర్వ వైభవం తేవచ్చు. గాలిని కూడా అమ్మకపు సరుకుగా మార్చిన అలాంటి దుష్ప్రభావాలు లేని భవిష్యత్తు భారతం నా స్వప్నం. இந்த இயற்கையை மீட்டெடுக்கிற வேலையை செஞ்சாக வேண்டியது. ఓ మధ్యతరగతి సంగీతం మాస్టారి ఇంట పుట్టి సరిగమల ఊసులతో పెరిగారు. మనస్తత్వ శాస్త్రాన్ని మధించారు ముంబై సోదరీమణులు కామాక్షి, విశాల. ఉభయులు సంగీతంలో డిగ్రీలు సాధించారు. జీవిత లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారు. నిరుపేద బాలల మానసిక వికాసానికి సరిగమలతో శృతి చేయాలని నిశ్చయించారు. ది సౌండ్ స్పేస్ ఆన్ వీల్స్ పేరుతో ఓ సంచార పాఠశాల నెలకొల్పి వారి చెంతకే వెళ్లి పాఠాలు చెబుతున్నారు. 10,000 బాలబాలికల జీవితాల్లో వెలుగు నింపారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉరుకులు పరుగుల జీవన సమరం ఎవరి గోలవారిదే. లక్షలాది వాహనాల రోదా. సంపన్నులు అధికంగా నివసించే ఈ మహానగరిలో పేదల వాడలు అధికమే. ఏ సదుపాయాలు లేని ఆవాసాలలో బతుకు భారంతో బడిమానేసే పిల్లలు. ఓ రకమైన నిరాశ, నిస్పృహల మధ్య పెరిగే ఆ బిడ్డలకు సరిగమల పాఠాలు బోధించాలని, వారిని చైతన్య గీతికలుగా తీర్చిదిద్దాలని ఇద్దరు సోదరీమణులు నిశ్చయించారు. శృతి, లయల్లా ఉండే ఆ సంగీత సరస్వతులే కామాక్షి ఖురానా, విశాల ఖురానా. సాపాటుకే పాటలు పడే ఆ బిడ్డలకు శాస్త్రీయ సంగీతం అందని విద్య అని గ్రహించారు. సంచార వాహనంతో వారి చెంతకే వెళ్లి సంగీతం నేర్పుతున్నారు. ये जो कॉन्सेप्ट है ये बहुत ఇలా సంగీతం నేర్పాలన్న భావన మా మనసుల్లో ఎన్నో ఏళ్లుగా ఉంది. మేము ఒక సంగీత కుటుంబంలో పుట్టాం. అందువల్ల నిత్య జీవితంలో మా కార్యకలాపాలు, వ్యాపకాలు అన్నీ సంగీతంతోనే ముడిపడి ఉంటాయి. వివిధ సంగీత శైలుల పాటలు వింటూ అలాగే పాడేవాళ్ళం. మా ఇంట వాతావరణమే అలా ఆనందంగా, ఆహ్లాదంగా ఉండేది. మాకే పరిమితమైన ఈ ఆనందాలు మిగిలిన చిన్నారులకు అందించాలని నిశ్చయించాం. ఈ క్రమంలో మా ఆశయ సాధనకు సౌండ్ స్పేస్ ఇండియా అనే కళావేదికను స్థాపించి ముందుకు సాగుతున్నాం.
ఈ పయనంలో మాతో ఎందరెందరో కలిసి వచ్చారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పెద్దలు, వయోధికులకు సరిగమల శిక్షణ ఇచ్చాం. సంగీతంతో ఇలా జన హృదయాలను శృతి చేస్తున్నాం. हम म्यूजिक लोगों के दिल में और मन में ले आ रहे हैं. కామాక్షి విశాల కేవలం సంగీత విద్వాంసులు మాత్రమే కారు. వీరు మనస్తత్వ శాస్త్రం చదివి డిగ్రీలు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో సంగీతం పిల్లల మానసిక వికాసానికి ఎలా తోడ్పడుతుందో నిరూపించారు. పల్లవి, చరణాల్లాంటి ఈ సోదరీమణులు 3 ఏళ్లకే సరిగమలను అవపోసన పట్టారు. మనసంతా ఉల్లాసం నింపే సంగీత కార్యక్రమాల రూపకల్పనకు, బోధనకు తమ నేపథ్యాన్ని ఉపయోగించారు. The Sound Space बहुत साल पहले ది సౌండ్ స్పేస్ ఇండియాను ఆరంభించి చాలా ఏళ్లయింది. తొలి రోజుల్లో మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్లేవాళ్ళం. అలా పిల్లలకు పాఠాలు చెబుతున్నప్పుడు మేమొకటి గ్రహించాం. నిరుపేద వాడల పిల్లలు చదువుకోవడానికి రావడం లేదు. అందుకని వాళ్ళ ముంగిటకే సంచార సంగీత పాఠశాలను తీసుకెళ్లాలని నిశ్చయించాం. మేము రాలేమని, వారు మరే కారణం చెప్పలేరని మా విశ్వాసం. బస్సునే తరగతి గదిలా మార్చాం. ఇదేమీ దూరంలో లేదు. వాళ్ళు ఇంటి బయట అడుగు పెట్టడం అంటే ఈ తరగతి గదిలోకి అడుగు పెట్టడమే అన్నమాట. क्लासरूम मिल जाती है उनको आने के लिए. కామాక్షి విశాల సోదరిమణులు పేదల వాడల్లో విద్యా విషయ అసమానతలను గుర్తించారు. ఈ అసమానతలే నిరుపేదల ఆవాస ప్రాంతాలకు ది సౌండ్ స్పేస్ సంచార సంగీత పాఠశాల ఏర్పాటుకు ప్రేరణనిచ్చింది. 2010లో ప్రాజెక్టు ప్రారంభించారు. సంగీతం పిల్లల జీవితంలో అంతర్భాగంగా మారేందుకు ది సౌండ్ స్పేస్ మొబైల్ ఆన్ వీల్స్ యత్నించింది. ఇందులో భాగంగానే కోవిడ్ కష్టకాలంలో సంగీత పాఠశాలనే వారి చెంతకు తెచ్చింది. हमारा टॉप मोस्ट प्रायोरिटी ये था. పిల్లలు బస్సులోకి రాగానే తాము ఓ సురక్షితమైన ప్రదేశానికి, సంతోషాన్నిచ్చే చోటికి చేరామన్న భావన వారిలో కలగాలి. అదే మా ప్రాధాన్యం. అందువల్ల సంచార పాఠశాలను ఇంకెంత సౌకర్యవంతంగా చేయవచ్చు, ఇంకెంత సానుకూలంగా మార్చవచ్చు, ఇదే ఆలోచిస్తాం. हाँ, this is a positive, happy, clean environment. బస్సుని సంచార పాఠశాలగా తీర్చిదిద్దారు. సంగీత తరగతి గదిలా మార్చారు. పరికరాలు అమర్చి అభ్యాస వాతావరణాన్ని కల్పించారు. ఈ బస్సు ముంబై పేదల వాడల్లో కొన్ని ప్రాంతాలకు వస్తుంది. అప్పటికే అక్కడకు చేరుకున్న విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటారు. శాస్త్రీయ సంగీతం, బృందగానం, సంగీత శైలిలో కథ చెప్పే విభాగాల్లో పాల్గొంటారు. जो घर का सपोर्ट, కుటుంబ మద్దతు ఉంటే ఏదైనా సాధించవచ్చు. మేము మా ప్రయాణాన్ని కొన్నేళ్ల క్రితం ఆరంభించాం. ఆ సమయంలో ఈ మొబైల్ సంగీత పాఠశాల కాన్సెప్ట్ ఎంతో ప్రత్యేకంగా ఉండేది. దీన్నే ఒక బిజినెస్ వెంచర్ లా మార్చాలని అనుకుంటే జనం అర్థం చేసుకోరు. మా అమ్మ, నాన్న ఎప్పుడూ మాకు అండగా నిలిచారు. మా ఈ ఆలోచనలకు సొగసైన ఆకృతినిచ్చారు. ఎప్పుడు మాకు వారి మద్దతు అవసరమో అప్పుడు మా ఇంటికి వస్తారు. जब भी सपोर्ट चाहिए तो हम घर पर ही आते हैं. 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసు బాలలకు ప్రతి వారం ది సౌండ్ స్పేస్ మొబైల్ పాఠశాలలో 40 నిమిషాల పాటు తరగతి కొనసాగుతుంది. ఒక సంగీతం టీచర్, సహాయకురాలు తరగతులను నిర్వహిస్తారు. ఇలాంటి బాలలు నివసించే ప్రాంతాలను గుర్తించటంలో స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకుంటున్నారు. ప్రస్తుతం 2 నుంచి 300 వాలంటీర్లు ఈ పనిలో నిమగ్నమయ్యారు. देखेंगे जब बच्चे क्लास में आते हैं तो उनके మీరు ఈ పిల్లలను చూస్తే సంగీత ఉపాధ్యాయులతో వీరి సంబంధాలు ఎంత సుహృద్భావంతో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక వారెంత సంతోషంతో, ఎంత హాయిగా ఉన్నారో గమనించవచ్చు. ఈ పిల్లలు కేవలం సంగీత నైపుణ్యాలే కాకుండా మరెంతో లబ్ధి పొందుతున్నారు. తమ ఉపాధ్యాయులతో, తోటి విద్యార్థులతో బంధం ఏర్పడింది. ఇదో ఎమోషనల్ సపోర్ట్ అన్నమాట. భాషాభివృద్ధికి ప్రాధాన్యం ఉంది. ఈ క్రమంలో వీరికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. తమ పిల్లలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని పేరెంట్స్ భావిస్తారు. ऑटोमेटिकली खुश हो जाते हैं. గత 13 ఏళ్లుగా ది సౌండ్ అండ్ స్పేస్ ఆన్ వీల్స్ ముంబై అంతటా 10,000 చిన్నారుల జీవితాలను ప్రభావితం చేసింది. పిల్లలకు సరిగమలతో సంతోషాన్నిస్తూనే సృజనకు పదును పెట్టింది. తొలి ఏడాదే 800 బాలలకు ప్రవేశం కల్పించారు. సోదరీమణులు తమ కార్యక్రమాల పరిధిని విస్తరించారు. బోధన పద్ధతులను మెరుగుపరిచారు.
ఇప్పుడు వారి దృష్టి ముంబై సరిహద్దులు దాటింది. దేశ విదేశాలకు విస్తరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. స్వచ్ఛమైన గాలి కూడా అంగడి సరుకుగా మారిన లోకంలో ప్రకృతికి పూర్వ వైభవం లక్ష్యంగా పనిచేస్తున్న కోవై హరిత దళపతి యోగనాథన్. సరిగమలతో చిన్నారుల బుద్ధి వికాసానికి పరితపిస్తున్న కామాక్షి విశాల సదాశయ స్ఫూర్తి గీతికలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం. జై హో.